పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత గొప్ప యోగాన్ని వృషభ రాశి వారు ఫిబ్రవరి నెలలో పొందబోతున్నారు. కారణం ఏమిటి అంటే, ఏ గ్రహము కూడా ప్రతికూలమైనటువంటి స్థానాలలో లేదు. వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని, అద్భుతమైన యోగాన్ని కలిగిస్తాయి. 1 by 1గా కనుక మనం పరిశీలించినట్లయితే మీ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి లాభస్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. రాశ్యాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారం వృషభ రాశి వారికి మహదానందాన్ని కలిగిస్తుంది, విలాసవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది, మానసికమైనటువంటి ఆనందానికి ప్రధానమైనటువంటి కారణమవుతుంది. ఎవరైతే వృషభ రాశి వారు గతంలో ఏదైతే కోల్పోయినారో, దేని కారణం చేతనైతే ఆనందానికి దూరం అయిపోయినారో, మరలా అవన్నీ కూడా వృషభ రాశి వారికి ఈ మాసంలో దగ్గర అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. మీ రాశికి 2వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో కుజుడు, వాక్ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత వృషభ రాశిలో జన్మించినటువంటి వారు వివాదాలకు దూరంగా కనుక ఉన్నట్లయితే గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి వృషభ రాశి వారు పెట్టుకోకూడదు. ఒకవేళ ఏదైనా కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆర్గ్యూ చేయాల్సి వచ్చినప్పుడు ఎదుటివారితో ఆర్గ్యూ చేయటం కన్నా కూడా కొద్దిగా తగ్గి మీదే రైటు అని కనుక పక్కకి వెళ్ళిపోయినట్లయితే, ఆర్గ్యుమెంట్స్కి దూరంగా కనుక జరిగినట్లయితే గొప్ప ఫలితాన్ని ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు. ప్రధానంగా మీ రాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థాధిపతి అయిన రవితో కలిసి సంచరిస్తున్నాడు. రవి బుధ గ్రహాల యొక్క కలయిక 9వ స్థానంలో భాగ్యస్థానంలో విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. భాగ్యస్థానంలో బుధుడి యొక్క సంచారం, భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం, పితృకారకుడైనటువంటి రవి, బుద్ధికారకుడైనటువంటి బుధుడు 2 గ్రహాలు కూడా 9వ స్థానంలో సంచరించేటప్పుడు ఈ రెండింటికి సంబంధించిన ఫలితాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అంటే మీలో ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుంది. అంతర్గతంగా ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠవాలు, ప్రతిభా విశేషాలు మొత్తము కూడా బయటకు వస్తూ ఉంటాయి. అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్ చేసేటటువంటి ప్లేస్లో మీరు ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా చెప్పాలంటే మీ రాశికి పంచమాధిపతి అయిన బుధుడు, చతుర్థాధిపతి అయిన రవి, ఈ 2 గ్రహాలు కూడా 12వ తేదీన మీ రాశికి 10వ స్థానంలోకి ప్రవేశిస్తాయి, కర్మస్థానంలోకి. రవి బుధ గ్రహాలు ఎప్పుడైతే మీ రాశికి 10వ స్థానంలో ప్రవేశిస్తాయో కెరియర్ వైజ్గా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి ఆటంకాలతోటి, అవాంతరాలతోటి, ఒడిదుడుకులతోటి, అసలు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఇది నేను చేయగలనా, చేయలేనా, ఉంచుదామా, తీసేద్దామా, లేదా ఈ ఉద్యోగంలో కంటిన్యూ అవుదామా, కొత్త ఉద్యోగం చూసుకుందామా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు రావట్లేదు, ఏమిటి కారణం, లోపం నాలో ఉందా, ఎక్కడుంది అని అనేక రకాలుగా మదనపడినటువంటి వారికి కూడా రవి మీ రాశికి 10వ స్థానంలోకి ప్రవేశించినటువంటి వెంటనే ఉద్యోగపరంగా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోయి అన్నిట్లో కూడా పైచేయి సాధిస్తారు. పైచేయి సాధించడం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ నెల అంటే ఫిబ్రవరి మాసం సెల్ఫ్ మోటివేషన్ మంత్. అంటే మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కడా కూడా దిగాలనేటటువంటిది పనికిరాదు. ఇంకొకటి ఏంటంటే 10వ స్థానంలో ఆల్రెడీ కర్మస్థానంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇది యోగాన్ని ఇస్తుంది. మీ జన్మరాశిలోనే గురుడు యొక్క సంచారం. ఇప్పటిదాకా సహజంగా గురుడు 1, 5, 9 స్థానాలలో కనుక గురుడు యొక్క సంచారం కనుక ఉన్నట్లయితే అపరిమితమైనటువంటి ధనాన్ని, అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గురుడు ఇప్పటిదాకా మీ జన్మరాశిలోనే ఉన్నప్పటికీ వక్రంలో సంచరించాడు. 4వ తేదీ రాత్రి 9:30 గంటలకి గురుడి యొక్క వక్ర త్యాగం జరిగిపోతుంది.
అంటే 4వ తేదీ రాత్రి 9:30 గంటల తర్వాత గురుడు చక్కగా ఫార్వర్డ్ మోషన్లో రుజుమార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. గురుడు అంటే ధర్మప్రభువు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. కాబట్టి గురుబలం 4వ తేదీ రాత్రి నుంచి వృషభ రాశి వారికి పరిపూర్ణంగా పెరుగుతుంది. ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో చేసేటటువంటి ఎలాంటి కార్యమైనా సరే సునాయాసమైనటువంటి విజయాన్ని పొందటంలో ఎలాంటి ప్రతికూలతలు ఉండవు. ముఖ్యంగా ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారో నిజంగా మీ ప్రేమ కనుక నిజమైనదైతే ఖచ్చితంగా ఈ మాసంలో దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వార్తలు మీరు వింటారు. అలానే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఊహించినటువంటి విధంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు, పంచమాధిపతి అయినటువంటి బుధుడు 9, 10 స్థానాలలో సంచరించేటప్పుడు ఆకస్మికమైనటువంటి ధనయోగం, ధనలాభం అనేటటువంటిది ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. వృషభ రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనయోగము, ధనలబ్ధి కలుగుతూ ఉన్నది. అంటే రావాల్సిన ధనమంతా కూడా చక్కగా మీ చేతికి అందుతూ ఉంటుంది. డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 11:17 వరకు అపారమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే చేసేటటువంటి ప్రతి పని కూడా లాభసాటిగా సాగుతుంది. ఇప్పటిదాకా మీరు పొందినటువంటి ఆటంకాలన్నీ, అవిఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. విఘ్నాలు మొత్తం తొలగిపోయి అవిఘ్నంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 1, 2, 3వ తేదీలలో తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది. 3వ తేదీ రాత్రి 11:17 నుంచి 5వ తేదీ రాత్రి 2:17 వరకు ఉండేటటువంటి సమయం వృషభ రాశి వారికి ఏ మాత్రమూ కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విభేదించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అనవసరమైన విషయాల్లో మీ ప్రమేయం ఉంటుంది, జోక్యం చేసుకుంటూ ఉంటారు. సోదరులతోటి కానీ, బంధువులతోటి కానీ, మిత్రులతోటి కానీ మనస్పర్ధలు, మాట పట్టింపులు అనేటటువంటివి బలంగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఇక 5వ తేదీ రాత్రి 2:17 నుంచి ఇక 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కడా కూడా ఈవెన్ 1% కూడా ప్రతికూలత లేదు. అంటే 100% వృషభ రాశి వారు పూర్తి విజయాన్ని పొందటానికి, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, లేదా గృహం కోసం చేసే ప్రయత్నాలలో అయినా, ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా శీఘ్రమైనటువంటి విజయాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి రాశి ఫలితాలు 90% మందికి 90% వర్తిస్తాయి. ఒకవేళ మీకు వర్తించడం లేదు, ఆ 10%లో కనుక మీరు ఉన్నట్లయితే దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.